దూరంగా వెళ్ళి చెప్తా. ఎక్కడ చెప్పకూడదు, ఎవరైనా కుడుతుంది. యాక్చువల్గా నేను వెడ్డింగ్ యానివర్సరీ కదా, కవిత నా కోసం ఒక సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసింది. ఆ సర్ప్రైజ్లో కవిత దొరికిపోయిన తర్వాత కవితకి దొరకకుండా నేను ఎలా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా, ఈరోజు నేనే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా, ఇవన్నీ వీడియోలు ఉంటే చూడండి. మా వైఫ్ని ఇప్పుడు మ్యాజిక్ చేస్తున్నాను, మా వైఫ్ని ఏడిపిస్తాను. జాబే ఈజీ, చాలా ఈజీ, చాలా 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 ఈజీ. జాబ్ చేసే వాళ్ళంతా అదృష్టవంతులు. ఇంట్లో ఉండి వంట చేసుకొని పిల్లల్ని సాకే వాళ్ళు చాలా చాలా కష్టపడతారు. వాళ్ళు వండి పెడుతున్నారు, నేను కూడా తింటున్నాను, వాళ్ళు ఏదో చేస్తుండ్రు, జరిగిపోతుంది అని ఆ ఫీలింగ్లో ఉన్నాను. సో నాకు వన్స్ పెళ్ళి అయ్యి బాధ్యతలన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ మీద కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. నాకు ఆడపిల్లలు కావాలి అనుకున్నాను, కానీ నేను అంతా తెలుసుకునే లోపు నాకు ఆడపిల్ల పుట్టిందని నేను బాధపడుతున్నాను. ఏం లేదు, సర్ప్రైజ్ అంటే నా భార్య నాకు గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి మా భార్యకి తెలియకుండా ప్లాన్ చేశాను. 100% తిట్టద్ది. సర్ప్రైజ్ అంటే ఏమో ఆదిరెడ్డి సర్ప్రైజ్ అంటే మామూలుగా ఉంటుంది అనుకున్నా. ఏమో పెళ్లి కూతురులాగా ఉన్నావు, నేను పెళ్లికి వంటలు అట్లా డ్రెస్సింగ్. డబ్బు విలువ తెలియట్లేదు నా బిడ్డకనే నాకు ఒక ఐడియా వచ్చింది. దాంట్లో భాగంగా మేము ఇచ్చిన డబ్బుల్లో ఒక 200 తీసి ఉదయాన్నే తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకి, ఆమె మ్యారేజ్ డే కదా మీది, అప్పలు కొనుక్కొని నేను ఇచ్చింది సరదాగా. ఏం కొనిస్తావు మాకు? హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా 6వ పెళ్లి రోజు, 6th వెడ్డింగ్ యానివర్సరీ. అదిరిపోద్ది, మీరు చూస్తూ ఉండండి. చాలా 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 బాగుంటుంది, అందరూ కనెక్ట్ అవుతారు, అందరికీ నచ్చుద్ది. చాలా ట్విస్టులు అన్నీ ఉంటాయి. నేను చెప్తా, కొంచెం దూరంగా వెళ్ళి చెప్తా. ఇక్కడ చెప్పకూడదు, ఎవరైనా కుడుతుంది. యాక్చువల్గా నేను వెడ్డింగ్ యానివర్సరీ కదా, కవిత నా కోసం ఒక సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసింది. సో అది ఇవ్వలేకపోయింది, దొరికిపోయింది అనమాట. ఆ సర్ప్రైజ్లో కవిత దొరికిపోయింది. సో అది ఎలా దొరికిపోయింది, తర్వాత కవిత దొరికిపోయిన తర్వాత కవితకి దొరకకుండా నేను ఎలా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా, ఈరోజు నేనే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా, ఇవన్నీ వీడియోలు ఉంటే చూడండి. ఎలా ఉంటుందో తెలీదు, చూపిస్తే. ఇంకా ఇవ్వలేదు, నా సర్ప్రైజ్ ఇంకా రాలేదు, రెడీ అవుతుంది. 10కి 10:30కి వస్తుంది అన్నారు, ఇప్పుడు 8 అయింది. చూస్తూ ఉండండి. ఈ వీడియో చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది. తమలపాకు చెట్టుకి ఏదైనా సజెషన్స్ ఏంటి అయ్యా? ఇది పెద్ద గ్రోత్ ఉన్నట్లా, మేబీ ఫస్ట్ 1-2 ఇయర్స్ అలాగే ఉంటుందా? ఈ మధ్య కొంచెం స్టార్ట్ అయింది గ్రోత్, అక్కడ దాకా వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి ఆ తర్వాత ఇవన్నీ అల్లించాలా, చూద్దాం. లోపలికి వెళ్దాం. ఏం చేస్తున్నారా? వీడియో చూపించా మిమ్మల్ని, చూపించకూడదా? వీడియో వస్తుందిరా. నాగలక్ష్మి ఎక్కడ? ఏం చేస్తున్నావు? ఈ కొబ్బరి బొండం కవిత వాళ్ళ పెద్దక్క, మీరు చూస్తారు కదా ఎప్పుడు రెగ్యులర్గా, మీకు తెలుసు, మల్లేశ్వరక్క వాళ్ళ టెంకాయ చెట్లు అనమాట. వాళ్ళకున్న టెంకాయ చెట్లు అంటే పొలం, వాళ్ళ టెంకాయ చెట్లు వేశారు కొన్ని ఎకరాలు. సో దాంట్లో టెంకాయలు వేసరికి ఫస్ట్ కాపు వచ్చిందని చెప్పి అద్విత కోసం కొన్ని టెంకాయలు పంపించారు. సో వాటిల్లో ఒకటి. వస్తా, కంటిన్యూ అవుతాను, చూపిస్తా. చాలా ఉంది. ఆ టెంకాయల్లో అన్నే ఫస్ట్ తాగేసిండు. తెలియదు, కష్టపడేవాడిని కదా, ఇప్పుడేవాడు కాబట్టి తాగి నువ్వు అంటున్నా, నేనేం అనలేదు. ఏమన్నా సెలబ్రేషన్స్ ప్లాన్ చేసావా మాకు? అది నేను చేసే పనిదే ఇంతసేపు ఉంటుందా? ఏం చేసేదాన్ని నువ్వు చేసే పనితే? బాగా చేసిండు దాన్ని. సరే, అడ్డంగా ఉన్నాయి. ఫస్ట్ ఏమో కిచెను, తిట్టుకుంటారేమో నన్ను చూపించినందుకు. నాగలక్ష్మి నేను రెడీ అయ్యాను. నా యానివర్సరీ డ్రెస్ ఇది, కవిత గిఫ్ట్గా ఇచ్చింది, సర్ప్రైజ్. అటు చూపించరా, ఇచ్చిందే కదా కవిత. నాకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఫర్దర్గా జిమ్ బాడీ పెంచుతాం కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలనేసి. ఇట్లా నాన్న నూరా రే, ప్యాంటుతో మ్యాచింగ్ అయిన రాదు తను, ప్యాంటుతో మ్యాచ్ అయింది. కాలు చూడండి, నా కాలు చూడండి. నా కాలుకి మా పాప ఇది పెట్టింది, నెయిల్ పాలిష్ అన్నీ వేసేస్తుంది. సో ఈ షర్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా లైఫ్లో వేసుకున్న కాస్ట్లీ షర్ట్ అనమాట. ఇంత కాస్ట్లీ షర్ట్ నేను వేసుకోలేదు. మా వైఫ్ ప్రేమగా షర్టు ప్యాంటు పెట్టింది, నాకు బాగా హ్యాపీ అనిపించింది. సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది, కానీ ఆర్డర్ నేనే చూశాను అనమాట. ఇది ఊరికంటే నాకేం చెప్పాల్సి వచ్చింది. ఇంక సర్ప్రైజ్లో దాచాలంటే కష్టం కదా, ఇంట్లో ఉంటా. బట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నాకు నా మొఖానికి సర్ప్రైజ్లు ఇవ్వడం రాదు, నాకు కొంచెం ఇబ్బంది పడతాను. అలాంటిది నాకు నా భార్య సర్ప్రైజ్ ఇచ్చి ఒక షర్టు ప్యాంట్ ఆర్డర్ పెట్టింది. అవి వేసుకొని మా వైఫ్ ముందు
డ్యాన్స్ చేస్తున్నా ఇప్పుడు. అదనమాట. సర్ప్రైజ్ అట్లేం లేదు. నేను ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని రెడీ అవ్వాలి. ఎందుకంటే స్నానాలు నైరాకి కాళ్ళ మీద పడుకోబెట్టి చేపియాలి. సో ఏది వేసుకున్నా ఇదైపోతుంది అని చెప్పేసి నేను అంతా అయిపోయిన తర్వాత కట్టుకుందాము అని చెప్పి ఉన్నా అనమాట. సో పూజకి కూడా రెడీ చేసా. శారీలు ఉన్నాయా? వాళ్ళ మమ్మీ పెట్టింది ఏదో ఉందంట ఒకటి కొత్తది. సో పూజకి అంతా రెడీ చేసింది మా మ్యారేజ్ యానివర్సరీకి. చూడండి టెంకాయ నీళ్ళు ఉన్నాయి అమ్మా. కొట్టలేదని ఈ ఫ్లవర్లు ఆడి అన్నీ మన చెట్లే. నేను నేర్పించిన ఈ ఫ్లవర్లు కోయాలనేది. కొత్త ఫ్లవర్లు ఈ ఫస్ట్ నువ్వు కోసేదాన్ని కాదు, నేను చెప్పిన తర్వాత ఫ్లవర్స్ కోసిన. ఈ ఫ్లవర్లు ఈ వైట్ అప్పుడు ఇవి ఉన్నాయి, అందుకని అవసరం రాలే. ఇప్పుడు లేవు కాబట్టి కోసాను. సో మా వైఫ్ ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవ్వకపోగా పెళ్లి రోజు లేదు, ఇంకే రోజు లేదు మదర్కి. ఇంక అదే పనే పని నాన్ స్టాప్గా ఏదో చేస్తా ఉంది. ఏం చేస్తున్నామ్మా? నైరాకు సంబంధించిన ఈ చైర్ని బిగించడం స్టార్ట్ చేసింది కవిత. సో బిగించేది ఎందుకు కవిత? బిగిలా అది వాటర్ నిన్న క్లీన్ చేస్తే వాటర్ కడిగారా నిన్న? ఇది నా ఫేవరెట్ చైర్ అనమాట. ఎలా ఉంటుందో చూడండి, ఎన్ని నుంచి చూపిస్తే చూడండి, అదిరిపోద్ది. ఇంకా వేయలేదు. అన్ని చాలా ఉంది దానికి. బట్టలు ఉన్నాయి, అన్ని దొడగాల. పెళ్లి రోజు దానికి కూడా డ్రెస్సింగ్ చేయాలి. ఒకరోజు చూపిస్తాలండి దాన్ని, కుదిరితే లింక్ కూడా ఇస్తా. రే అద్వి ఏం చేస్తుందా? 2 in 1. 2 in 1 అంటే స్వింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓ ఉయ్యాలి కూడా. కలర్ భలే ఉంటది ఇది వేస్తే. అప్పుడు అయ్యేసాక చూపిస్తాలే. ఏందమ్మా మీ ఇద్దరు ఒకరికొకరు పెట్టుకుంటా అయితే? తినండి రా నాయన, తినండి. మా వైఫ్ చేత మంచిగా ఎమోషనల్గా ఏదైనా మాట్లాడిస్తామండి. ఇప్పుడు మంచి ఎమోషనల్గా మా వైఫ్ని ఇప్పుడు మ్యాజిక్ చేస్తున్నాను మా వైఫ్ని ఏడిపిస్తాను. ఎందుకు ఏడిపించేది? పెళ్లి రోజు కూడా మీకు ఖాళీ లేదు కదా, నాకు కొంచెం బాధేస్తుంది నిజంగా. బట్ నాకనే కదా, అందరికి అట్లే ఉంటుంది. అది మీ హోమ్ మేకర్స్ మొత్తానికి అంటది. అచ్చి నాకు అసలు నోటి మాట స్పష్టత కూడా తగ్గిందని అనిపిస్తుంది. అంటే ఫాస్ట్గా మాట్లాడాలి, ఫాస్ట్గా చేసుకోవాలి పని, ఫాస్ట్గా ఆ ఫాస్ట్ అలవాటు ఫాస్ట్గా అసలు మాటలే పోయినాయి నాకు. అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నా నేను. మనసులో అన్నీ తిరుగుతూ ఉంటాయి కానీ అవి చెప్పేటప్పుడు తొందరగా చెప్పేస్తే అయిపోద్ది అన్న సెన్స్లో అట్లా అయిపోయినా. స్లోగా మారాలి, నేనే మారాలి అన్నమాట. సో అందరూ అంటారు ఏం చేయట్లేదు, జాబ్ చేయట్లేదు అని. హోమ్ మేకర్కి ఉండే కష్టం ఎవ్వరికి ఉండదు, భూమి మీద ఎవ్వరికి ఉండదు. వాళ్ళకి రెస్టే ఉండదు. వాళ్ళు రెస్ట్ లేకపోయినా చేస్తూనే ఉండాలి, 24/7 చేస్తూనే ఉండాలి. వాళ్ళకి ఓపుకున్నా లేకపోయినా. నేనని కాదు, నాదేముంది ఇంకా కొంచెం తక్కువే. మిగతా నాకన్నా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబే ఈజీ, చాలా ఈజీ, చాలా ఈజీ. జాబ్ చేసే వాళ్ళందరూ అదృష్టవంతులు. ఇంట్లో ఉండి వంట చేసుకొని పిల్లల్ని సాకే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. జాబ్ చేస్తూ ఇవన్నీ చేసేవాళ్ళు జాబ్ చేస్తే ఇవన్నీ చేయలేరు ఎవరు. అంతేనా? ఇప్పుడు జాబ్ టైమింగ్స్ 9 వరకే చూస్తారు. 9కి వెళ్ళిపోయిందంటే ఇంక జాబ్ మైండ్లో వెళ్ళిపోతారు కదా. ఇంకా అప్పుడు గుర్తు రావు కదా. ఒకవేళ గుర్తు వచ్చినా కూడా ఏం చేయలేని స్థితి. సో వాళ్ళది ప్రాబ్లమాటికే. కానీ వీళ్ళది ఇంకా ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు చూసేది ఎట్లా ఉంటుంది అంటే, ఒకరు నా సైడ్ ఆలోచిస్తే నాది కరెక్ట్ అనిపిస్తుంది, అవతల సైడ్ నుంచి కూడా ఆలోచిస్తే రెండు కలిపి మిక్స్ చేసుకుంటే ఓకే వాళ్ళది కూడా ఇట్లా కష్టం ఉంటుంది అని అంటది. కానీ నాకెందుకు ఇదే కష్టమే అనిపిస్తుంది. జాబే ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న టాంచి కంటిన్యూస్గా ఏదో ఒక పని ఉంటుంది. లేదు మీది హోమ్ మేకర్స్ది. చిన్నపిల్లలు ఒక 6-7 ఏళ్ళు వచ్చేంత వరకు ఆ కష్టం ప్రపంచంలో ఎవరికి ఉండదు అంటే నేను యాక్సెప్ట్ చేస్తా. ఆ కష్టం ఇంకా అసలు ఇంపాసిబుల్. 6 ఏళ్ళు అంటావు, 6 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు. 10 ఏళ్ళు కాదు. అసలు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఎవరికైనా కష్టమే. అది ఏదో ఒకటి థింక్ చేస్తానే ఉంటారు వాళ్ళ కోసం. ప్రతి తండ్రికి కూడా ఉంటుంది. కాకపోతే తల్లికి ఎక్కువ ఉంటుంది. తల్లికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఇదే రీజన్. తల్లి చేసినన్ని భూమి మీద ఎవ్వరు చేయలేరు. తల్లి తర్వాతే. ఎంత కష్టమైన ఆ కడుపులో పెంచుకొని బయటికి తీసుకొచ్చుకొని చాకి ఎన్ని నిద్రలేని రాత్రులు. తండ్రికి కూడా ప్రతిరోజు నిద్రలేని రాత్రులు ఉంటాయి. తండ్రి కూడా అంటారు కానీ తండ్రికి అంత ఉండదు. తండ్రి ఇప్పుడు కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. తల్లి రెస్ట్ తీసుకుంటే ఆ బిడ్డని ఎవరు పట్టించుకుంటారు, ఫీడింగ్ ఎవరు ఇస్తారు? అదే ఫార్ములా. మాత్రం నిజంగా ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. తండ్రికి ఫాదర్స్ డే, మదర్స్ డే, పెళ్లి రోజు, బర్త్డేలు ఉంటాయేమో కానీ చిన్నపిల్లలు ఉన్న తల్లికి
ఫాదర్స్ డే, మదర్స్ డే, మ్యారేజ్ డే, ఆ డే, ఈ డే, ఏ డే అయినా కూడా నార్మల్గానే ఉంటుంది. తల్లికి కావాల్సింది ఏంటో తెలుసా? రెస్ట్ డే. బాగా చెప్పింది ఆలోచన. కాదు, తల్లికి రెస్ట్ ఉండనే ఉండదు. పొలాలు కవిత ఊర్లో ఎట్టు మాట్లాడుకునే వాళ్ళు తెలుసా? ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటారు, పొలం పోయి చేస్తే బాగుండు, మాకు పొలం పోతే ఒకటే పని, ఇంట్లో ఉంటే అన్ని దాకాలి. అవును, నిజంగానే చాలా మంది ఒకటే పని చేయడం చాలా ఈజీ. ఇప్పుడు నాకు ఉదయం నుంచి సాయంత్రం దాకా చిమ్మి తుడిచి అంట్లు కడిగి ఇవి చేయమంటే ఒకటే పని ఏంటంటే అదే గుర్తొస్తుంది, అది చేయొచ్చు. ఇంకా ఏమైంది, అది చేస్తూ వంట చేస్తూ పిల్లల్ని జాకుతూ మనీ ఎర్న్ చేస్తూ ఇవన్నీ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. అది ఊర్లో అదే అంటారు కదా, అమ్మలెక్కలతో చేరి పొలం పనులు చేస్తుంటే హుషారుగా అనిపిస్తుంది. ఎండకి అసలు పని చేసినట్టే అనిపిదు. చాలా సార్లు మా అమ్మలతో నేను పొలం చూస్తున్నా, చాలా రీల్స్ లో వాటిలో ఉమెన్ మల్టీ టాస్క్ అంటారు. ఖచ్చితంగా మల్టీ టాస్క్ చేస్తానే ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది ఆలోచించి ప్రిపేర్ చేసి పెట్టుకొని సెట్ చేసుకుంటా. ఎందుకంటే ఈ టైంకి ఇది జరిగిపోవాలి, జరగకపోతే పిల్లలకి ఫుడ్ ఈ టైంలోనే పెట్టాలి. అది కొంచెం టైం దాటితే వాళ్ళు చెప్పలేరు కదా మనకి. మనం పెద్దోళ్ళం ఎట్లయినా ఉండగలుగుతాము, కానీ ఉండగలిగినా కూడా నా మైండ్ సెట్కి నేను ఈ టైంకి పెట్టాలి. పెట్టకపోతే ఇంకా అది ఒక రకమైన ఇదనమాట. నాకు తల్లిని మించిన దైవం లేదు, అది తెలుసుకోండి. తల్లి తండ్రిని మించిన దైవం లేదు, కానీ తల్లిని మించిన దైవం లేదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే చాలా మంది తండ్రి మై హీరో అని అంటారు, నేను కూడా అంటాం మా డాడీ ఈజ్ మై హీరో అని. కానీ ఎట్లా ఉంటుందంటే తండ్రి లేని పిల్లల్ని కూడా తల్లి బ్రహ్మాండంగా చాకి పెద్ద పెద్ద స్థాయిలో నిలబెట్టిన సిచ్యువేషన్ నేను చాలా చూసా. అదే తండ్రి చాకి వీళ్ళు పెద్ద పొజిషన్లో ఉన్నారు అనేది నేనైతే చూడలే. మీరు చూసుంటే ఓకే, హ్యాపీ. నేను కూడా నాకు అట్లా ఉంటుంది ఫీలింగ్, నా ఒపీనియన్. కానీ మీ ఒపీనియన్ అంటే కొంతమందికి జరిగి ఉండొచ్చు కూడా, చెప్పలేము. తండ్రి సక్సెస్ చేసి నా సర్కిల్లో నేనేం వినలా. సో నేను రెడీ అయ్యాను పెళ్లి రోజుకి, నా భార్య ఇంకా రెడీ అవ్వలేదని పదే అంటున్నా. రెడీ అవుతావా? రెడీ అయితే ఏదైనా గుడికి వెళ్దామంటే కుదరలేదు మరి. అంటే ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు లాస్ట్ మ్యారేజ్ కి నేను ఏదో సర్ప్రైజ్ ఇచ్చా కదా. లాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి, ఇస్మార్ట్ జోడీ షూటింగ్. అంతకుముందు మ్యారేజ్ కింద సర్ప్రైజ్ ఇచ్చింది చీరాలకు బీచ్ కి 24 లాస్ట్ 2 years నుంచి ఏం చేసుకోవాలా. లాస్ట్ 2 years నుంచి ఏం చేయలేదా? పోయిన సంవత్సరం ఇస్మార్ట్ జోడీ, అంతకు ముందు నేను గిఫ్ట్లు నా వల్ల కాదు, ముందు 2 రోజుల ముందు జరిగింది. కట్టుకో, కొత్త సారీ ఉందంటే కదా మీ అమ్మ ఇచ్చింది, కట్టుకోవా? కట్టుకుంటా. ఇప్పుడు నైరాకు ఫుడ్ పెట్టద్దా ముందు అర్జెంట్ గా? ఫుడ్ పెట్టిన తర్వాత కట్టుకోవాలా? అట్టనేం లేదు, కట్టుకొని నేను పెడతా, అదేం ప్రాబ్లం లేదు. ఎక్కడికైనా వెళ్దామా? సినిమాకి అనుకున్నాం కదా. సినిమాకి వెళ్తాం, 3 hours అంటే కష్టం కదా. అందులో నిన్న వ్యాక్సిన్ వేయించాం పాపకి, కొంచెం కాలు అటు ఇటు కదలలేకపోతుంది. సో దానివల్ల అదే ఒకేసారి 2 వ్యాక్సిన్లు వేయించాం. మామూలు వ్యాక్సిన్ అయితే ఓకే, ఆ 6 to 9 months లోపుది 9 months వెళ్ళిపోతుంది అని చెప్పేసి వేయించేసా. మళ్ళీ ఎక్కడ వెళ్తాంలే అని. నేనేనే కాదండి, ఎవ్రీ ఫాదరు పరిస్థితి ఏంటంటే ప్రతి మగాడికి ఏమనిపిస్తుంది తెలుసా? భార్య కష్టపడతా ఉంటే, భార్య బాధపడతా ఉంటే 1000% ఏదో ఒక హెల్ప్ చేయాలరా, ఈ పిల్ల బాధపడతా ఉంది చూడలేమే, ఈ పిల్ల అన్నీ చేసుకోవాలంటే చిన్నపిల్లలకి కష్టమే అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ స్ట్రెస్ల వల్ల వాళ్ళు అయిపోతారు, అంతేగాని వాళ్ళేమి మూర్ఖులు చేయకూడదని కాదండి. అబ్బాయిల పరిస్థితి కూడా అంతే, అట్లా జరిగిపోతూ ఉంటుంది ప్రపంచం. నాకైతే అందరి గురించి తెలియదు, కానీ ప్రతి సెకండ్ మా భార్యకి ఏదైనా హెల్ప్ చేయాలని అనిపిస్తుంది, కానీ ఏం హెల్ప్ చేయను. అదే బాధండి బాబు. రాదని కాదు, నేర్చుకోవచ్చు, బట్ నాకుండేది నాకు సరిపోతుంది. ఈ రోజు నుంచి అయినా చేయాలనేసి అనుకుంటున్నాను. చూడాలి, దేవుడు ఆ శక్తి ఇవ్వాలి అనేసి కోరుకుంటున్నాను. నిజంగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడే కవితతో ఆఫ్లైన్లో చెప్తా ఉంటాను, ఇట్లాంటి ఆన్లైన్లో చెప్పనులే, ఆఫ్ కెమెరాలో చెప్పిన కవిత ఈ రోజు నుంచి నేను నీకు ఫుల్ హెల్ప్ చేయాలనుకుంటున్నాను. బట్ అవ్వట్లా, ఏ రోజుకి రోజు 1% ఏదో ఒకటి ఎక్స్ట్రా చేయడానికి చూస్తున్నా ప్రతిరోజు, కానీ కుదరట్లేదు. వాళ్ళ కష్టమైతే నేను చూడలేకపోతున్నాను. అందరూ ప్రతి మగాడు చూడలేడు. కొంతమంది ఉంటారు, ఏదో వాళ్ళు అమ్మాయిల్లో ఉంటారు, అబ్బాయిల్లో ఉంటారు, కానీ మరీ దారుణంగా భార్య కష్టపడుతూ ఉంటే చూస్తే హ్యాపీగా ఎవరికి ఉండదు. పాపం నిన్న నైట్ నిద్రలేదు, మొన్న నైట్ లేదు, సరిపోయింది. అసలు ఏ రోజు నిద్రపోలేదు కవిత, నిద్రలేదు, ప్రతిరోజు నిద్ర లేకుండానే ఉంటుంది. ఉదయం నుంచి నిద్రపోయే 11 గంటల దాకా కనీసం 1 minute కూడా ఖాళీగా ఉండదయ్యా నా భార్య. 1 minute కూడా నాన్ స్టాప్గా చేస్తూనే ఉంటుంది. వైఫ్తో అట్లీస్ట్ రోజుకు ఒక 4-5 సార్లు నేను అనే మాట ఏంటంటే,
ఎట్ట కవిత ఇంత ఓపిక, నేనైతే చచ్చిపోతే కవిత నా వల్ల కాదు ఇన్ని పనులు చేయాలంటే అని అంటలే కవిత. ప్రతిరోజు అన్నమాట ఎలా కవిత అంతసేపు ఎలా వంగుంటారు, అంతసేపు అంతెలా బెండ్ అయ్యి చేస్తారు, అంతసేపు ఇది ఎలా చేస్తారు, అంతసేపు అదేలా చేస్తారు, అసలు నేనైతే చేయలేను కవిత, నేనైతే వదిలేసి వెళ్ళిపోతే కానీ నా వల్ల కాదమ్మా, ఇంత బిజీ లైఫ్ స్టైల్, ఇంత బిజీగా ప్రతి క్షణం ఏదో ఒకటి చేస్తూ ఉండదు, నా వల్ల కాదనేసనే ఉన్నాయి అంటానే కానీ మాటలతోనే ఆగిపోతుంది. ఇక నుంచైనా మాటలు కాకుండా చేతలతో కొంచెం హెల్ప్ చేద్దాం. ఎర్నింగ్ డబ్బు అదే కాదు, యాక్చువల్గా ప్రతిదీ కొన్ని పనులు ఏంటంటే పని మనుషులు వెళ్ళి చేయలేని పనులు ఉంటాయి, మొగుడే వెళ్ళి చేయగలగాలి కొన్ని పనులు. ఇది ఇప్పుడు ఈరోజు ఉదయాన్నే మా అద్వితకి పొలుదోమాను, అది పని మనిషిని పెట్టి పొలుదోమించలేరు కదా, అది అలాంటి పనులు చిన్న చిన్నవి నేను కూడా చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. మనం ఏ పొజిషన్లో ఉన్నాము, ఎవరు ఏంటి, ఆ తర్వాత నువ్వు జాబులు చేస్తున్నావా, వయసు ఎంత, నీ పెద్ద ఆఫీసరా, ఇవన్నీ కాదండి. మనకు తోచింది ఇంట్లో వైఫ్కి సపోర్ట్గా నిలబడాలి. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను, నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చినాయి నిజంగానే. అప్పుడే మా వైఫ్తో అన్నాను, నేనున్నాను గరికపాటి గారు నరసింహారావు గారు, ఆయన ఒక మాట అంటారు, ఆడవాళ్ళు మీరు పనులు ఏం చేయొద్దు అనేసి ఆయన కంటతడి పెడతాడు. ఇంకెన్ని వాళ్ళమ్మా మీరే పనులు చేస్తారని, వేరే వాళ్ళు చేయించండి అనేసి కంటతడి పెడతాడు. నాకు నిజమే అనిపించింది. బట్ నాకు మనిషికి ఓపిక, ఆడవాళ్ళకి ఉన్నంత ఓపిక ఉండదు కాబట్టి అది ప్రాబ్లం. మగవాళ్ళకి అందరికీ చేయాలనిపిస్తుంది. నాకైతే 24 గంటలు చేసి పెట్టి మా చెల్లిని మా వైఫ్ని అందరినీ ఖాళీగా కూర్చోబెట్టి సాకదం కనీసం 10 రోజులైనా అనిపిస్తుంది. మా దేవుడు ఓపిక లేదనిపిస్తుంది. నాకు అసలు ఓపికే రాదు. నాకు తెలిసి జీన్స్లోనే ఆడవాళ్ళకి బీభత్సమైన ఓపిక ఇచ్చి పెట్టాడు దేవుడు, దానికి ఎవడు ఏం చేయలేడు. కానీ ఒక 5-10% అయినా నేను చేంజ్ అవుతాను. చూసే మగవాళ్ళు కూడా వైపులకి కొంచెం చేదోడు వాదరుగా ఉండండి. అప్పుడప్పుడు ఊరికట ఒక పని వాళ్ళు ఉబ్బిపోతారు, ఆనందపడతారు. నేనైతే ఉంటాను, వీడియో ముఖంగా చెప్పడం ఏం కాదు. నేను ప్రతిరోజు మా కవిత చెవులో ఊదేది ఇది, బట్ ఒక్కరోజు కూడా చేయలేకపోతున్నా. గుడ్లు పెట్టినా పెట్టినా మొగోళ్ళకి ఎక్కువ పెట్టేది, ఆడవాళ్ళకి తక్కువ పెట్టి ఆడవాళ్ళని కిందకి దించి మొగోళ్ళని పైకి లేపిన. మా చెల్లెలు మా అమ్మ ఎప్పుడో పాప ఆవిడ పైన ఉంది, ఆగాదు పైన ఆవిడ ఏం చేస్తుంది కానీ మా అమ్మ స్వర్గంలోనో నరకంలోనో ఎప్పుడో ఎగ్గులు నాకు మా అన్నకి ఒక ఎగ్ ఎక్స్ట్రా చేసిందని పాప మా చెల్లెలు ఎగ్గులు ఎగ్జాంపుల్ తెస్తుంది. నానే ఎగ్జాంపుల్ చెప్పిన. రాత్రి ఏం జరిగిందో తెలుసా? రాత్రి నువ్వు కొబ్బరి నీళ్ళు కొట్టిన బాటిల్లోకి నేను అన్నం తింటా గొంతు పట్టుకుందని చెప్పి ఆ నీళ్ళు కొంచెం తాగా, ఒక్క డ్రాప్ తాగంగానే అద్విత అన్నాడు. ఆడపిల్ల కదైతే అద్విత అంటే నేను అన్నాను. అప్పుడు దానికి అదే అన్న తాగుంటే గమ్ముకున్నాడు, గమ్ముకున్నాడు. ఇది లాజిక్ ఆలోచన నువ్వు చెప్పింది. అట్లాంటి జరిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మూఢనమ్మకాలు అట్టే ఉంటలే. అప్పుడు అనిపిస్తుంది అసలు మేము పుట్టామా లేదా అని అనిపిస్తుంది తల్లిదండ్రులు. అది నిజమే, ఆయన పల్లెటూరులో ఉంది కానీ టౌన్లో ఇప్పుడు లేదు, ఆ కాలంలో ఉండేది కదా. పెళ్లి రోజు సందర్భంగా మీ ఇద్దరు మ్యాచింగ్ అయింది డ్రెస్. ఈరోజు మా ఇద్దరు మ్యాచింగా, నీది కూడా మ్యాచింగ్. నీ టీ షర్ట్ నువ్వు మీ అమ్మ సారీ ఏంది? అది గ్రీన్, లైట్ గ్రీన్. గ్రీన్ కలర్ మ్యాచ్ అవుతుంది, అన్ని మ్యాచ్. అలాగన ఆపోజిట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ చేసుకుంటే. ఈరోజు మన పెళ్లి రోజు సందర్భంగా ఇప్పటికి మన వీడియోలో ఒక 4-5 సార్లు చెప్పుంటది, ఎగ్గులు మా అమ్మ మా అన్నకి ఎక్కువ పెట్టి నాకు తక్కువ పెట్టారని. ఒక ట్రే 30 ఉంటాయి కదా, మొత్తం ఉడబెట్టి నోట్లో మా అమ్మ పైన శాంతిస్తుంది ఆత్మైన, లేకపోతే ఆత్మ కూడా శాంతిస్తుంది. దెబ్బగా కాదమ్మా, మా పిల్లడు పుడితే కలకల్లాడతారు పేరెంట్స్. మేము అట్ట కాదు కదా, మీరు కాదు అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ మొహంలో ఎలిగిపోతుంటది 1000 వాట్స్ బల్బ్, లేకపోతే ముచ్చు మొహం పెడతారు, డల్ అయిపోతారు. వెంటనే ఆడపిల్ల రాగాలు తీస్తారు. లేదా ఆడపిల్ల అంటారు కదా. నాకు పెళ్ళి అయ్యేంత వరకు మా అమ్మ కష్టం కానీ మా అక్క వాళ్ళ కష్టం కానీ నాకు ఎవరికి అంత తెలియలా. అరే వాళ్ళు వండి పెడుతున్నారు, నేను కూడా తింటున్నాను, వాళ్ళు ఏదో చేస్తుండ్రు జరిగిపోతుంది అని ఆ ఫీలింగ్లో ఉన్నాను. సో నాకు వన్స్ పెళ్ళి అయ్యి బాధ్యతలన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ మీద కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంకా రెస్పెక్ట్, 2 కిడ్స్ అయిన తర్వాత ఇంకా రెస్పెక్ట్. కొన్ని ఎక్స్పీరియన్స్తో నేర్చుకునే వాటితో మా అమ్మ కానీ మా అక్కలు కానీ ఎట్లా చేశారా వాళ్ళు, నిజంగా ఇప్పటివరకు ఎట్లా తీసుకొచ్చారు, నేను లాగగలను అంత దూరము, ఇన్ని రోజులు వాళ్ళు తీసుకొచ్చారు, నేను అంత దూరం అన్నా లాగగలుగుతానా అనిపిస్తుంది నిజంగా. అంటే నేను మా అక్క వాళ్ళని మా అమ్మని దగ్గరుండి చూసా కాబట్టి నేను చెప్తున్నా. ఇంకా మిగతా వాళ్ళ సంగతి నేను ఎప్పుడు చూడలేదు కదా, ఎవరిది నాకు తెలియదు దాని గురించి. సో నాకు అనిపిస్తుంది నిజంగా ఆడోళ్ళు దేవతలమ్మ, మీకు అందరూ దండం పెట్టాలి. 20 నుంచి 25 ఇయర్స్లో పెళ్లి చేసుకుంటుంది కదా, పెళ్లి చేసుకుంటుంది, అత్తగారి ఇంటికి వస్తుంది,
అత్తగారింట్లో ఎవరు తెలియదు, ఆ ఇల్లు తెలియదు, అంతా కొత్తదే. ఓకే, ఫ్యామిలీని వదిలేసి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అయితే ఓకే, హ్యాపీగానే ఉంటుంది. ఊరికి వెళ్ళాలన్నా, అక్కల దగ్గరికి వెళ్ళాలన్నా అన్నీ పర్మిషన్లే. ఊరు సపోర్ట్ చేయాలి, అన్నీ సపోర్ట్ చేయాలి. అప్పటి నుంచి మొత్తం కాంప్రమైజ్ లైఫ్ మొత్తం కాంప్రమైజ్ చేసుకుంటానే పోతుంది. నేను పెళ్ళి అయ్యే ముందు వరకు ఒక ఫ్రీడమ్ ఎంత అంటే, మా అక్క కాడికి వెళ్ళాలంటే మా పెద్ద అక్క కాడికి వెళ్ళేదాన్ని, రెండో అక్క కాడికి కావాలంటే రెండో అక్క కాడికి, మూడో అక్క కాడంటే మూడో అక్కడ, మా అన్న కాడికి అంటే మా అన్న కాడికి, అట్లా వెళ్ళి నాకు నచ్చినప్పుడు వెళ్ళేదాన్ని, నాకు నచ్చినప్పుడు చేపించుకొని తినేదాన్ని. అట్లాంటిది ఈరోజు అట్లీస్ట్ వాళ్ళతో ఫోన్ మాట్లాడడానికి కూడా టైం ఉండట్లే నాకు. వాళ్ళు ఫోన్ చేసినా కూడా సరే అయితే ఉంటాను, వీళ్ళకి సిరప్ వేయాలి, వాళ్ళకి అది వేయాలి, వాళ్ళకి స్నానం చేయాలి, ముడ్డి కడగాలి, ఇవే చెప్తున్నా. అంటే నన్ను నేను కోల్పోయినా ఈ 5 yearsలో. అంటే పెళ్ళైన తర్వాత అంటే నేను మామూలుగా చెప్తున్నా, ఈ 5 yearsలో కవిత అనేది కాదు, బిఫోర్ మ్యారేజ్కి ఎట్లా ఉంది, ఆఫ్టర్ మ్యారేజ్కి ఎలా ఉంది, చాలా చేంజెస్. నా మైండ్, నా థింకింగ్, నేను అంతా మారిపోయినరు అంటే ఇదేనేమో మారిపోవడం. బాధ్యతలు పెరగడం వల్ల ఆ టైం లేక కొన్ని స్పెండ్ చేయలేవు. కానీ నాకు అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు గుర్తొచ్చిన వెంటనే కాల్ చేసి వెంటనే ఏదో ఒకటి అద్విత అడగడము, ఏదో ఒకటి నైరాలు వేయడము, ఇట్లాంటివి జరుగుతాయి. సో అట్లాంటి వాటి వల్ల నేను పోస్ట్ పోన్ చేసుకొని, వాళ్ళు నాకు ఫోన్ చేయాలన్నా కూడా నువ్వు బిజీగా ఉంటావు కదా, ఎందుకని చేయట్లేదు అని అంటారు. అంటే నేను బిజీ అంటే పిల్లలతో అంటే టైం సరిపోవట్లే. టైం అంటే ఎందుకు ఉండదు ఇట్లా అంటారు. ఆ సిచ్యువేషన్కి ఏదో ఒక పని, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, ఇదే కింద పడింది, క్లీన్ చేసేయాలా అంటే నాకు కొంచెం ఈ ప్రాబ్లం ఉందిలే, దానివల్ల కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది నాకు. సో మా అద్వితకు కూడా ఈ మధ్య కోల్డ్ కాఫ్, పిల్లలకి ఇంకా బాగాలేదు అంటే ఇంకా కష్టము. ఆ చీరలు ఇటు జరుపుకొని ఆడుకోమ్మా, చీరలు ఇటు జరుపుకో, చీర తగులుతాయి. ఇక్కడ మెయిన్ ఇంకోటి కూడా చెప్పాలా, నాకు ఆడపిల్లలు కావాలి అనుకున్నాను, కానీ నేను అంతా తెలుసుకునే లోపు నాకు ఆడపిల్ల పుట్టిందని నేను బాధపడుతున్నా. ఏమి అంటే నేను పడిన కష్టము, నేను ప్రెగ్నెన్సీ టైంలో ఈ పెయిన్స్, వామిటింగ్స్ ఇవన్నీ వాళ్ళు కూడా పడాలి కదా అని. అవును, నాకు మేబీ అందుకేనేమో కొంతమంది తల్లులకి ఎక్కువ కొడుకులంటే ఇష్టము. ఎందుకంటే మేబీ ఇది రీజన్ అయ్యి ప్రాబ్లమ్స్ చూడబడలేదు, మన దాకా రావు అని. ఇప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ 2 కళ్ళు అప్పగించుకొని చూసుకోవాలి. ఆడపిల్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బయట జరిగే సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటికీ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ టెన్షన్ తీసుకుంటానే ఉండాలి. సో దానికోసం ఆడపిల్లలు వద్దు అనుకొని ఉంటారు చాలా మంది, నాకు తెలిసి ఇప్పుడు అర్థమైంది నాకు. నా బంగారు తల్లులు, మా ఇంటి బంగారు తల్లులు, నాకైతే ఇద్దరు హ్యాపీ. కానీ నా కష్టం అంటే అదే ప్రెగ్నెన్సీ, డెలివరీ అయ్యి ఇవన్నీ ఇట్లాంటివన్నీ వాళ్ళకి చూడాలంటే కొంచెం బాధ ఉంటుంది ఆ తల్లికి, అంతే. అప్పుడు రోజులు ఎట్లుంటాయి? నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ జనరేషన్ ఆడపిల్లల కంటే పాత జనరేషన్ ఆడవాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళు నలుగురు ఎదురుని సాకారు. అది ఇంకొకటి ఏంటంటే, నలుగురు ఎదురునే కాకుండా మీకైనా ఒక ఫోన్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు ఫోన్, రీల్స్ చూడడానికి ఏదో ఉంది, లేదా జాబులు చేసే మూడు సాయంత్రానికి ఏదో ఒకటి జాబులు చేసే మూడు ఉంటాడు, పక్కన ఉండే వాళ్ళు ఉండరు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే వాళ్ళు ఉంటారు, అయ్యి ఉండే రెస్ట్రిక్షన్ లేవు. అత్తల పోడు కొంచెం తగ్గుతుంది. పాత రోజుల్లో ప్రతి ఇంటికి వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన ఆడపిల్లకి అత్తల పోడు, అందరు పోడు. దాంతోపాటుగా పిల్లకాయలందరినీ చూసుకోవాలా. వాళ్ళు ముందు ఊరికి దారి తెలియకుండా పెరుగుంటారు. మీ అమ్మోళ్ళు కావచ్చు, మా అమ్మోళ్ళు కావచ్చు, వాళ్ళకి వేరే ఊరే తెలీదు. అంత మూర్ఖంగా వాళ్ళ పిల్లలు అని ఉంటారు. చచ్చిపోయేదాకా అంతే. ఒక్క ఊరు కూడా చూడాలని ఆశ ఉండదు, ఒక చెప్పులు కొనుక్కోవాలన్నదు, ఒక బట్టలు కొనుక్కోవాలదు, ఒక సినిమా ఉండదు, ఒక గుడి ఉండదు, ఇవన్నీ ఏం లేకుండా అసలు ఏమి ఉండదు, ఏమి చూడాలని ఆశ ఉండదు. పిల్లకాయలు సక్సెస్ చూడాలనుకుంటా. మనమ్మ కేవలము తిరుపతి, నారాయణ స్వామి, మన ఊరు దేవతల స్వామి వాళ్ళందరూ. ఏ ఆడాలేను కానీ మా పాప చూడండి, అవన్నీ వెనక లోడ్ వేసుకున్నట్టు సైకిల్ వేసుకున్నది. నేను మాత్రం వేసుకోలేదు ఇంతవరకు. అవన్నీ ఆడుకోవడానికి అద్భుతం. అందరు రెడీ అవ్వండి, రెస్టారెంట్కి వెళ్దాం బయటికి. ఈరోజు రెస్టారెంట్ ఇంట్లో తీసుకొచ్చారు. సో మధ్యాహ్నం లంచ్ ఆర్డర్ పెడతాను, ఇంట్లోనే కూర్చొని తింటాము. ఈరోజు బ్లాగ్ కంటిన్యూ అవుతా ఉంటుంది, నాకు తెలిసి 1 గంట వస్తుంది బ్లాగ్. ఈ పడతావు తల్లి, జాగ్రత్త, కింద పడ్డావు అనుకో. వస్తుందమ్మా మా కూతుర్ని. పనరా, తిరగండి, ఇటు తిరుగు.
వెనకలాగు ఇంక ముందుకి ఇంకా మా చిన్న పాప కూడా లేచింది నిద్ర ఇప్పుడే. ఇదిగోండి మా బంగారు తల్లి. ఇదమ్మా నా గాడి రాదు, అదే ప్రాబ్లం. ఎందుకంటే మనం ఎత్తుకుంటే కదా సరిగా లాక్కోవాలి. రారా ఏడుస్తుంది అన్న, ఇప్పుడే లేసిందిగా. నా గాడి రా, నా గాడికి వస్తుంది. బంగారు తల్లి రా, ఏర్పడుతున్నారా ఏడ కుడుతురా రే పరువు భద్రా. నాకు పెట్టరా కిస్. ఇప్పుడు సో మా వైఫ్ ఇందాక చెప్పాను కదా, మా వైఫ్ ఇది నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. నాకు హ్యాపీ అనిపించింది లేదా. సో మా వైఫ్ సర్ప్రైజ్ ఇచ్చింది, కానీ మా వైఫ్ నేను ఏం ఇవ్వలేకపోయినాను. ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఏం ప్లాన్ చేశాను అనుకుంటా చెప్పు కదా రే. ఒక సెకండ్ ఆగరా, మీకు సర్ప్రైజ్ ఏం ప్లాన్ చేశాను అనుకున్నా. కేక్ కటింగ్ ఇంకా చెప్పు. ఇంకా రే ఏం చేయరా చెప్పు, తెచ్చావా నువ్వేమన్నా? వాడు నీకెందుకు ఏం సర్ప్రైజ్ అనేది నువ్వు చెప్పు. కేకే కదా, ఏం సర్ప్రైజ్ చెప్పాకరా. ఏం సర్ప్రైజ్ అనేది చెప్పుకోతా నువ్వు. గెస్ చేయి, గెస్ చేయి, చెప్పు. రెస్టారెంట్ కి తీసుకుపోతుండేమో సెపరేట్ గా అనుకుంటున్నా. ఏం రా నాయన, మా చెల్లెలు కరెక్ట్ కనుక్కున్నది. రారా తమ్ముడు, ఆగా కవుతా సర్ప్రైజ్ చూపిస్తా. సర్ప్రైజ్ చూపిస్తారా? రారా చూపించరా, నేను చూపిస్తారా. చీరని కట్టుకొని వస్తా, సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలిగా. చీర కట్టుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఏం లేదు. సర్ప్రైజ్ అంటే నా భార్య నాకు గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి మా భార్యకి తెలియకుండా ప్లాన్ చేశాను. ఏం ప్లాన్ చేశాను ఏంటి అనేది చూడాలి మీరు అందరూ. రండి చూపిస్తాం. మా భార్య చేత ఇప్పుడు నేను తిట్టించుకునేది చూడాలి. ఈ సర్ప్రైజ్కి 100% తిట్టించుకుంటుంది. 100% తిడుతున్నాను. మార్క్ మై వర్డ్స్, 100% తిట్టుద్ది. సర్ప్రైజ్ అంటే ఏం ఆల్రెడీ సర్ప్రైజ్ అంటే మామూలుగా ఉంటుంది అనుకున్నా. రారు కూర్చుందిరా. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇది, అది పక్కనేసి శారీ సేమ్ నా మ్యాచింగ్. కవిత నాకు ఏదైతే ఇచ్చిందో, నాకు ఏదైతే షర్ట్ గిఫ్ట్గా ఇచ్చిందో అదే షాపింగ్ చేసి. ఆ రోజు నువ్వు వెళ్ళింది ఆడికి ఆధార్ మార్చాలని దీనికేనా? ఇది శారీ మ్యాచింగ్, అది దొరకడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. షాపింగ్ చేస్తే ఇది వేస్తే అర్థమైందని అవి కూడా ఇంటికి తేలి. ఆ రోజు అది కూడా తేలేదు, ఆ గిఫ్ట్ కూడా ఆడే పెట్టించా. ఇది వచ్చేసరికి లోపల మ్యాచింగ్ లంగా. నేనే చేసిన షాపింగ్, అన్ని మ్యాచింగ్ ఉండాలి కదా జాగ్రత్తగా. ఆ తర్వాత వచ్చేసరికి ఇది పక్కనే వెళ్ళి జాకెట్ ఒకటి షాపింగ్ చేశా. అంటే బ్లౌజు దానికి వచ్చేది బాగుంటుందని చెప్పి మళ్ళీ బ్లౌజ్కి సంబంధించి షాపింగ్ చేసి దానికి మంచిగా డిజైన్ వేయించిన. ఈ డిజైన్ వేసుకున్న తర్వాత చూపిద్దాం. ఇది డిజైన్ వేయించిన, మొత్తం మన సెలక్షనే. ఆ తర్వాత దీనికి అవి పెట్టించినాము, బాగుంది. ఆ తర్వాత ఇది కూడా మిగిలింది అనమాట. అది బ్లౌజ్ పీస్ మిగిలింది, వేరే క్లాత్. అది చెప్పే కదా క్లాత్ ఇది బాగుంటుంది అని చెప్పి వేరే క్లాత్ వేయించాను. ఇదనమాట జరిగింది. ఇది షాపింగ్ చేసి మా వైఫ్ ఊహించి ఉండదు. నువ్వు గెస్ట్ చేయను కదా, అస్సలు ఛాన్సే లేదు. అట్టిస్తా సర్ప్రైజ్ అంటే మా వైఫ్ అసలు గెస్ట్ చేయడానికే ఛాన్స్ లేదు. ఎందుకంటే కరెక్ట్గా 1 day ముందే ఇచ్చింది ఇది. వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా వైఫ్ నా ఫోన్ అడిగితే ఆ ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ సడన్గా మా వైఫ్ చేతిలో ఉన్నప్పుడు బొట్టుకోలు కాల్ చేస్తారేమో అని చెప్పి నేను ఫోన్ ఇవ్వకపోతే ఈ మధ్య సీరియస్ ఎప్పుడు ఫోన్ అడిగితే ఇవేందో అనేసి. సో ఇంత చేయాల్సి వచ్చింది దీనికి. బట్ ఇది మామూలు ఉండదు. చూడండి, వేసుకొని చూపిస్తుంది. బాగా శారీ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చినట్టుంది అక్క. అవును, అన్నీ చెప్పా. నీట్గా వచ్చింది. సేమ్ మ్యాచింగ్ అంతా పర్ఫెక్ట్. వేసుకొని చూపించు, అది పరిస్థితి. ఇద్దరు మ్యాచింగ్ అయినా. ఇప్పుడు ఇదైతే పక్క షాప్కి వెళ్ళి ఈ బ్లౌజ్ కదా పక్క ఆ షాపింగ్ మాల్లో పనిచేసే అమ్మాయిని తీసుకెళ్ళి పక్క షాప్లో దీన్ని షాపింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మన వాళ్ళు కాదు, నాకు తెలియదు కదా, వాళ్ళు తీసుకుంటారో లేదో నాకు తెలియదని నేనే సెలెక్ట్ చేసుకొని నేనే తీసుకొని వెళ్ళి ఇచ్చి వేపించి తెలియకుండా ఇచ్చి పంపించారు. లాస్ట్ ఎంత ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తాను? నువ్వు జస్ట్ గెస్ చేయి. శారీ కాస్ట్ తిడతావని అన్నానంటే అర్థం చేసుకో. నాకు నువ్వు తిడతావన్నంత అనిపించట్లా.
ఎంత అనుకుంటున్నావు? 6,000-7,000. 14,000 శారీ. ఓన్లీ శారీ 14,000 అది. 6,000కి వస్తుందని అనుకున్నా. 14,000 ఈ శారీ. 14,000. నేనైతే అంత కాస్ట్ పెట్టుండేదాన్ని కాదు. 14,000 నాకు ఇంక తెలియదు కదా, నేనేమంటే వాళ్ళు ఏ కాస్ట్ ఎక్కువ చెప్తే అదే మంచిదని ఫీల్ అవుతుంది, ప్రాబ్లం. కానీ ఇది నాకు నచ్చింది. దీనికి మ్యాచ్ అయింది, ఇది ఒకటే ఉండింది అక్కడ. షర్ట్ ఎత్తుకోపోయినా షర్ట్ ఎత్తుకోవాలా? నీది మింత్రా ఓపెన్ చేసి నీ మింత్రాలో నుంచి నా మింత్రాకి నాకు లింక్ వేసుకొని తెలియాలి కదా, అప్పుడు ఐరన్కి ఇచ్చి ఉండదు ఈ షర్ట్. అందుకని నాకు షర్ట్ ఫోటో లేదు. మింత్రా యాప్ ఓపెన్ చేసి దీంట్లో నుంచి దీంట్లో వేసుకొని, అందుకే అడిగినా చూసిన బాత్రూంలో నుంచి వచ్చి ఒకసారి దేంట్లో కాబట్టి ఆర్డర్ పెట్టిందని అడిగినా. నువ్వు చెప్పినావు అమెజాన్లో మింత్రాలో అన్నావు. అవన్నీ అడిగింది దానికోసమే. పదే ఈ షర్ట్ గురించి, ఈ షర్ట్ కలర్ అయిందని అడిగిన మధ్యలో. బిరిగేంటి ఏదో అన్న చూడు, అవన్నీ అడిగింది దానికోసమే. ఈ కలర్ చెబితే వాళ్ళు పడుకోలేకపోతారు అని దాన్ని ఫోటో వేసుకుని చూపించి తీసుకొచ్చిన. ఇది జరిగింది. అట్టుంటది మన సర్ప్రైజ్ లో. నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి గిఫ్ట్ పెడితే సేమ్ మ్యాచింగ్ నీకు తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చిన. శారీ షాపింగ్ చేసి ఇచ్చేయచ్చు ఎప్పుడు కావాలని నిమిషంలో. శారీకి మ్యాచింగ్ చేసి అది చేయించి స్టిచ్చింగ్ చేయించుకుని ఇవ్వడం రెడీ అవ్వని. ఎందుకంటే రెడీ అవ్వను కదా, ఏదో ఒకటి పుల్ల పెట్టి ఏదో ఒకటి చేస్తారు. రెడీ అవ్వని లోపల తెచ్చిన తర్వాత రెడీ అయిస్తా కదా, అందుకని ఊకే అందుకే నేను లోపల పోయినప్పుడల్లా రెడీ అవుతానేమో అని పిలుస్తా ఉన్నా. అది దాంతో పాటుగా పొద్దున్న నుంచి నిన్ను కలబెట్టి నీతో ఏదో తెలియకుండానే నాకు ఫ్రస్ట్రేషన్, ఈ స్ట్రెస్, నువ్వు రెడీ అవ్వట్లేదు, ఈ శారీ ఇద్దామనుకుంటే నువ్వేం రెడీ అవ్వు పిలకాలంటారు. అదే అనిపించి నాకు కోపం వస్తుంది తెలియకుండా. ఈ గిఫ్ట్ ఇద్దామనుకుంటే నువ్వు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే నువ్వు ఇంతసేపు రెడీ అవ్వు, పూజ చేద్దామంటే ఎంతసేపు రెడీ అవ్వు. అదే నా ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్లో నాకు కోపం వస్తుంది ఉదయం నుంచి. అది సరే కానీ రెడీ అయ్యరా. ఓహో నేను రెడీ అవ్వనేమో ఈ చీర వేస్ట్ అయిద్దని నీ ఫీలింగ్ ఉదయం నుంచి. అందుకే రెడీ అవ్వా అని అనింది. అందుకే నేనేమన్నప్పుడు చెప్పు. ఏదో అన్నోలే రెడీ అయ్యేదని అట్టానా? అది అని తర్వాత ఏమన్నా నాకు ఉంటది కదా రెడీ అవ్వాలని, కానీ కుదరట్లేదు అన్న. అది పరిస్థితి. సో నేను తెచ్చిన శారీ మా వైఫ్ కట్టుకొని రెడీ అయింది. పెళ్లి రోజు పెళ్లి కూతురులాగా రెడీ అయ్యా. ఎంత హెవీగా. ఎంత హెవీ? ఇది హెవీయో కాదు నాకు తెలియదు, నేను చెప్పి చేయించము. హెవీయా కొత్తది? చాలా హెవీయా? అవును. అందరు కామెంట్లు చేస్తారా ఏంటయ్యా పెళ్లి చేస్తున్నావు నీ భార్యకి మళ్ళీ అని? హెచ్చులు పడుతున్నావు అంటాడు. హెచ్చులా? ఇది కూడా ఇది భలే ఉంది, కొత్త బాగానే వచ్చింది. ప్యారెట్ అన్ని సైడ్లో ఉందా? అన్ని సైడ్ లేదు, 2 చేతులే కదా ఉండేది నాకు. ఓకే ఇది ఓకే. సారీ డ్రేపింగ్ కూడా చేయమని చెప్పా. ఇవి కూడా ఏంటి వీటిని ఏమంటారు? టాజిల్స్ అంటారు. కుచ్చుళ్ళు అంటారా? కుచ్చుళ్ళు. అది కూడా చేయమని చెప్పా. కింద నీకు చూపిస్తా ఉండు. ఓవరాల్గా సారీ ఇది. ఓవరాల్గా కవిత ఇది. ఇది దండ నాగలక్ష్మిది. నాగలక్ష్మిది నీదిగా? నువ్వు నాగలక్ష్మికి సర్ప్రైజ్ ఇచ్చావు కదా. ఓకే ఏదో ప్రోగ్రాంలో. అది గోల్డ్ కాదనుకున్నారు అప్పట్లో అందరూ. అవునా? ఇది ఇయర్ రింగ్స్ నావి. ఇప్పుడు నేను రెడీ అయ్యా కాబట్టి మా పిన్ని వాళ్ళకి కూడా పోయి చూపించరావాలి. చూపిద్దా? ఎందుకు? ఎవరు చూడకండి, ఎందుకు వేస్ట్ అయిపోతుందా? ఎవరు తెచ్చారని చెప్పి చూపించాలా? తెలియదు కదా చెప్పకపోతే, అందుకని ఇంకొకసారి చూపిస్తే కొత్త అదొక ఆనందం. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా బాగుందని చెప్తారులే. అంటే నా సెలక్షన్ చాలా కష్టపడక దానికి బాగుంది. అందరికి నాకు ఎంత సిగ్గు, అలాంటి సిగ్గుని వాళ్ళ ఆడవాళ్ళందరూ మేడం వచ్చింటే మేడంకే వీడియో కాల్ చేయండి, మేడమే సెలెక్ట్ చేస్తుంది, మేడం వచ్చింటే బాగుండేది అంటారు. మరి నాయన ఇది సర్ప్రైజ్ రా స్వామి అని చెప్పలేక చేయలేక ఏదో చేసి తీసుకొచ్చిన ఎప్పుడు నడకుండా. ఎంత చెప్పిన వాళ్ళేదా నాకు కాక ఎవరికన్నా అనుకుంటారా ఏమో. చెప్పా మ్యారేజ్ డే అని చెప్పినాలే. నందు అంటుండో వీడియోలు అందరు చూస్తారు కదా అని, వీడియోలో చూసి నాకేమైనా చెప్పరు కదా. చెప్తారు, కామెంట్లు చెప్తారు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు బాగా షాక్ అవ్వాలి. బాగా క్లోజ్ పరిచయం వాళ్ళు చెప్పేది వేరు కదా. ఇప్పుడు ఆంటీ వచ్చింది, ఆంటీ ఇది ఇట్లా ఇచ్చినట్టే బాగుంది అని చెప్పింది. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకునేలా ఆంటీ వచ్చింది, నాకు సాంబార్ తెచ్చింది. చూపిద్దాం అనుకున్నా నిజంగానే. చూపించదు. పెళ్లి రోజు నాడు మా ఇద్దరు ఈడు జోడి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుందని చెప్తారు కాదు, ఈడు జోడి బాగుంది కానీ డ్రెస్సులే బాగాలేవు. అంటే నాదేమో పట్టు పెళ్లి కూతురులాగా ఉన్నావు, నేను పెళ్లికి వంటలు అట్టుందట డ్రెస్సింగ్. నిజంగా నీది మాత్రం పెళ్లి కూతురే కొత్త, జెన్యూన్ గా అద్భుతంగా ఉంది నిజంగా. నాకే హెవీగా అనిపిస్తుంది, ఏదో
ఎక్కడో కొంచెం సింపుల్గా అయితే బాగుండేది అనిపించింది. నువ్వు తెచ్చావు కాబట్టి ఏదైనా హ్యాపీ. ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అన్నీ ఇంటికి వచ్చాయి. సో ఇక తినాలి అందరం. ఏమేమి వచ్చాయి చెప్తావా అండి? ఓకే తినండి. కవర్లు తీసేయకోతా. ఈయన వచ్చేసరికి మా నాన్నగారండి. ఆయన మీకు పరిచయం ఉండుంటాడు. ఈ మధ్య కొంచెం పనపట్టలేదు, బిజీ అయిపోయాడు. యానియను ఏమన్నా చెప్పు. ఇవాళ మా కొడుకు కోడలు పెళ్లి రోజు, అందుకని ఇంట్లో అన్నం వండకుండా అన్ని ఆర్డర్ పెట్టాను. అన్ని వచ్చినాయి, శుభ్రంగా పెడుతుండ్రు, తింటున్నాం. అది ఇంకేముంది చెప్పేది. ఏమన్నాడు? ముందు అన్నం వండలేదా అని అడిగితే వండలేదు ఆర్డర్ పెట్టాడు అన్నా. ఈ డబ్బులు ఎందుకు దండగా అన్నాడు. అటైతే నీకు ఇడ్లీ ఉన్నాయి తిను అన్నా. వెయిట్ చేస్తాను అన్నాడు. అది ఏం చెప్పలే, ఉన్నంతలో చెప్పా. తిన్న తర్వాత మాట్లాడదాం. ఈ వెడ్డింగ్ యానివర్సరీ రోజు అన్ని సర్ప్రైజుల మీద సర్ప్రైజ్లే. ఈ షర్ట్ ఎలా ఉంది చెప్పండి. ఇది రెండో షర్ట్ అనమాట. ఈ షర్ట్ ఎలా ఉందో చెప్పండి మీరు. ఈ కాస్ట్యూమ్ మొత్తం ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్. నేను ఎప్పుడు తెలిసి ఇచ్చింది ఈ సైజెస్ ఇచ్చి 1 year అయింది. దాని తర్వాత నేను కొంచెం అట్టి ఇట్ అయినా అదే సైజెస్తో పంపించారు. ఎవరంటే ఈడెన్ డిజైనర్స్. దీని గురించి చెప్తాను, మీకు చాలామందికి ఉపయోగపడచ్చు కూడా. ఇది ప్రమోషన్ అస్సలు కాదు, ఓన్లీ అభిమానంతో చేస్తుంది. ఏనే మనకి స్మార్ట్ జోడీ టైంలో అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికి కూడా కాస్ట్యూమ్స్ పంపించేది. చాలా మంచి వ్యక్తి. నాకు ఎందుకు చెప్పాలనిపించింది ఈ వీడియోలో, అవుట్ ఆఫ్ లవ్ చెప్పాలనిపించింది. నేను అడగకుండానే మన పెళ్లి రోజు తెలిసి ఆయన సర్ప్రైజింగ్గా మన అడ్రస్ తెలుసు కాబట్టి పాత రోజు అంతకుముందు స్మార్ట్ జోడీ ఆ టైంలో మనకి ఇంటికి పంపిస్తుండేవాడు కాస్ట్యూమ్స్. పెళ్లి రోజు అని తెలిసి నాకు ఈ షర్టు ప్యాంటు పంపించాడు. నార్మల్గా మా వైఫ్ షర్టు ప్యాంట్ ఇవ్వకపోయి ఉంటే నేను ఈరోజు ఇదే వేసుకొని తిరిగి ఉండేవాడిని. బట్ మా వైఫ్ ఇచ్చింది కాబట్టి వేసుకోలేకపోయా. బట్ ప్రేమతో పంపించారు కాబట్టి సాయంత్రం అయ్యేసరికి ఈ కాస్ట్యూమ్స్ వేసుకోవాలి, ప్రేమగా పంపించారనేసి వేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈడెన్ డిజైనర్స్ రాజు బ్రో. మీరు చూసే వాళ్ళలో ఎవరైనా కానీ మీకు ఎటువంటి ఇలాంటివే కాదు, ఎటువంటి డిజైన్ కావాలన్నా, అబ్బాయిలకు సంబంధించి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎటువంటి డిజైన్ కావాలన్నా, పెళ్ళి అయినా, మీ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ ఉన్నా, అది ఎలాంటి ఓవర్ డిజైన్స్ అయినా, సూట్స్ కావచ్చు, రకరకాల ఇది ఏంటి అన్నీ 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 ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఫార్మల్స్, క్యాజువల్స్, బ్లేజర్స్, కుర్తాసు, సూట్స్, టక్సీడో ఉంటుంది చూసారు. ఆ టక్సీడో కూడా చేసే అవసరం నాకు. ప్రతిదీ ఉంటుంది ఈడెన్ డిజైనర్స్ దగ్గర. పెళ్ళిళ్ళకి సంబంధించి, ఫంక్షన్ సంబంధించి, ఇప్పుడు పెళ్లి సీజన్ అనుకుంటా, ఎవరైనా ఉంటే అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళకి సంబంధించిన నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద పెడతాను. అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను 1 day ముందు చెప్పినా కూడా తర్వాత రోజు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయనకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మీ చూసే వాళ్ళకి కూడా ఒక మంచి డిజైనర్ కావాలి, ఎవరిని వెతుక్కోవాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీ కాంటాక్ట్ సేవ్ చేసి పెట్టుకోండి. ఈడెన్ డిజైనర్స్ హైదరాబాద్లో ఉంటారు. బట్ ఆన్లైన్లో కూడా మీరు సైజెస్ పంపిస్తే చేసిస్తారు. ఇప్పుడు నేను చేయించేది అట్లానే, ఎప్పుడు అవసరమైతే నా సైజెస్ పంపిస్తే అవి పెట్టుకొని మాకు ఏది కావాలంటే దాని దగ్గర చేసి పంపిస్తారు. అడ్రస్ డెలివరీ చేస్తారనమాట. అడ్రస్ కూడా ఇదే ఉంది హైదరాబాద్లో. ఏరియా ఏంటంటే ప్యారడైజ్ సర్కిల్, భారత్ పెట్రోల్ బంక్, MG రోడ్, సికింద్రాబాద్. గూగుల్లో చెక్ చేసినా కూడా వస్తుంది. ఒకసారి చూడండి. ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నాకు బాగా అనిపించింది సింపుల్గా. అంటే ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే కొనుక్కున్నవి ఇంత ఫిట్టింగ్, ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాదు. పర్ఫెక్టింగ్ అసలు మొత్తం ఆన్లైన్లో మొత్తం. ఓకే. సో ఒక గవర్నమెంట్ స్కూలు ఇక్కడ నుంచి ఒక 15 kilometers దూరంలో ఉండే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక 100 మందే ఉంటారంట. బట్ ప్రేమతో పిల్లలు నన్ను ఫేర్వెల్ డేకి ఇన్వైట్ చేశారు. అన్న ఫేర్వెల్ డేకి అదిరెడ్డి అన్న మీరు వస్తే బాగుంటుందని చెప్పారు. మన పెళ్లి రోజు అని చెప్పినా కూడా ప్లీజ్ అన్న ఒక అరగంట రండి అని చెప్పిన తర్వాత, సో గవర్నమెంట్ స్కూల్ అని చెప్పిన తర్వాత, మనం చేసింది కూడా జెడ్పీహెచ్ హై స్కూల్ కాబట్టి ఇక్కడ నుంచి 12 kilometers దానికి వెళ్తాను. దానికి సంబంధించిన 2-3 విజువల్స్ కూడా చూపిస్తాను. పాపం పిల్లకాయలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, మనం కూడా బాగుంటుందని అనిపించింది. చదువు వచ్చి టీచర్ల మాట వినకుండా టీచర్లు గౌరవించకపోతే ఖచ్చితంగా బాగుపడరు. టీచర్ల మాట గౌరవించండి. అది ఈ రోజు మీకు అంతా ఎగతాళిగానే ఉంటుంది చిన్నపిల్లకాయలం కాబట్టి, తర్వాత అర్థమవుద్ది. టీచర్లు గౌరవించండి, టీచర్ల మాట వింటే బాగుపడిపోతారు. అది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు టైము నైట్ 10:15 అయింది. నేను కవిత, మా బంగారు తల్లి బయటికి వెళ్తున్నాం. ఎందుకంటే
ఈ 200 రూపాయలకి అరబాకు నాన్న అరబాకురా ఈ 200 రూపాయలకి అప్పలు కొనుక్కొని తినడానికి వెళ్తున్నాము. ఈ 200 రూపాయలు ఎంత స్పెషల్ అంటే కొంచెం ఎమోషనల్గా అనిపించి ఇప్పుడే తీసుకెళ్ళాలనిపించింది. మా పాప ఈ మధ్య మా పాపకు ఒకటి అలవాటు చేసాం. పొద్దులస్తం టాయ్స్ అనేసి అల్లాడిస్తుంది. స్కూల్కి వెళ్తే టాయ్స్, స్కూల్ నుంచి వస్తే టాయ్స్ చాలా కొనిస్తుంది అండ్ ఖర్చు ఎక్కువ పెట్టిస్తుంది. డబ్బు విలువ తెలియట్లేదు నా బిడ్డకనే నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ ఏజ్ నుంచే మా పాపకి పాకెట్ మనీలాగా అలవాటు చేద్దామని కొంత అమౌంట్ ఇచ్చాం, పర్స్ ఒకటి ఇచ్చాం. ఆ అమౌంట్ మెయింటైన్ చేయి, నీకు ఏది కావాలని అడుగు కానీ ఆ అమౌంట్లోనే కొనిస్తాం, అది అయిపోతే ఇంక మళ్ళీ ఇవ్వను 1 month తర్వాతే అని చెప్పాను. అది అలవాటు చేసుకుంది, అదే కంటిన్యూ చేస్తుంది. దాంట్లో భాగంగా మేము ఇచ్చిన డబ్బుల్లో ఒక 200 తీసి ఉదయాన్నే తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకి, మమ్మీ మ్యారేజ్ డే కదా మీది, అప్పలు కొనుక్కొని నేను ఇచ్చింది సరదాగా. షాక్ మేము. ఇప్పుడు మళ్ళీ నాకు గుర్తు చేసింది పొడుగునే ముందు, డాడీ 200 రూపాయలకి అప్పలు కొనుక్కోలేదు మీరని. సరే రామ్మ ఇప్పుడు వెళ్ళమని తీసుకొస్తున్నాం, భలే అనిపించింది క్యూట్గా. కొనుక్కొని తింటాం అంతే. మా బంగారు తల్లిని తీసుకెళ్ళి ఏం కొనిస్తావు? మర్చిపోయిన అంకుల్ వస్తున్నాడా? ఏం కొనిస్తావు మాకు? ఐస్ క్రీమా? సరిపదా. ఇంకోటి ఏంటంటే ఏదన్నా అడిగింది అనుకో, అదితే నీ డబ్బులోంచి తీసి ఇవ్వాలి అంటే అటు ఇది వద్దులే అని చెప్తుంది. 2 కంపారిజన్ చేసి మొన్న షాపింగ్కి వెళ్తే ఇది కావాలి అది కావాలని తీసుకుంది అనమాట. తీసుకున్నప్పుడు ఏది కావాలి, ఏదైనా ఒకటే అద్విత అంటే కాదు 2 కావాలమ్మా అనింది. సరే నీ డబ్బులతో ఇది తీసుకోవాలి, ఏది కావాలంటే సరే ఇది ఒకటి చాలు అని అది తీసుకుంది అనమాట. అట్లా ఇంకొక దగ్గర అట్లే ఉంటే నీ డబ్బులతో తీసుకోవాలి అంటే నా డబ్బులతో అయితే నాకు వద్దులే టాయ్స్ అడిగింది, నీ డబ్బులతో అంటే అటైతే నాకు టాయ్స్ వద్దనింది. అదే డబ్బులు సేవ్ చేసుకుంటుంది, అది బాగా డబ్బుల గురించి కొంచెం ఎక్కువ వాల్యూ తెలుసుద్దని. అండ్ ఇప్పుడు వెళ్తున్నాము, చూపిస్తా పదండి. ఈ స్పెట్స్ చూసి అమ్మ ఎప్పుడు లేని హెచ్చులు పడుతున్నారు అనుకుంటారేమో, వీటికి కొంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ కోసం వాడుతున్న స్పెట్స్ లేండి ఇవి. మీకు ఫర్దర్గా వేరే వీడియోస్లో అని చెప్తాం, అంతేగాని తప్పుగా అనుకోవద్దు. మేము ఎప్పుడు అంత హెచ్చులుగా ఎప్పుడు లేము, అందుకు చెప్తున్నా. బంగారు తల్లి థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, పార్టీ ఇచ్చావు. ఇట్స్ ఓకే. సో ఇది ఈరోజు వీడియో. నాకు తెలిసి 100% నచ్చి ఉండాలి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాకెట్ మనీ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ పాకెట్ మనీ ఐడియా, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, దాన్ని ఫాలో అవ్వండి. మిరాకిల్స్ చూస్తారు. మీ పిల్లలు టాయ్స్ అడిగే దాంట్లో, అప్పలు అడిగే దాంట్లో, బయట తిండి అడిగే దాంట్లో తగ్గించేస్తారు. వాళ్ళ డబ్బులు అయిపోతుంటే వాళ్ళకి బాధ. అండ్ డబ్బు వాల్యూ తెలుస్తుంది. డబ్బు లిమిటెడ్గానే వస్తుంది. డబ్బు అనేది మనం అనుకున్నంత రాదు, మనకి ఇచ్చినంతే. అంటే డబ్బు కొంత వాల్యూ ఉంది అనేది చిన్న వయసు నుంచి తెలిసి మనీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఇప్పటి నుంచి తెలుస్తుంది. వాళ్ళు పెద్ద ఎక్కువ సేవ్ చేసుకుందంత, సైకిల్ కొనుక్కోవడం సేవ్ చేసుకుందంత, ఏదో కొనుక్కోవడం సేవ్ చేసి ఇంకేదో చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్కి అడిగితే ఫ్రెండ్స్కి కావాలంటే ఏదైనా ఇవ్వడం, ఇవన్నీ ఇప్పటి నుంచి అలవాటు అవుతాయి. డబ్బు విలువ తెలుస్తుంది. నా బంగారు తల్లికి తెలుస్తుంది. ఈ స్పెట్స్ స్టైల్ అయితే కాదయ్యా, నైట్ టైం పెట్టుకునే స్పెట్స్ ఇది, అందుకనే పెట్టుకున్నాం నిద్రపోయే ముందు. తర్వాత ఎప్పుడైనా ఒక వీడియోలో మాట్లాడడం దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, నమస్కారం. మీ బ్లెస్సింగ్స్ కావాలి మా అందరికీ, కింద కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయాను, బంగారు తల్లి అత్తకు కూడా ఐస్ డాడీ అనేసి అత్తకు కూడా తెచ్చింది. అత్తకు కూడా ఇవ్వాలంట. ఏమ్మా తీయమ్మా, అత్తకు కూడా అంట ఇచ్చింది, తినేసి. థ్యాంక్ యూ అద్వి.